ఇక్కడ జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్లో మా పుల్లారెడ్డి గారు ఈ అయోధ్య మందిరానికి చాలా కృషి చేశారు. ఆయన ఇప్పుడు మన మధ్యలో లేరు. ఆయన ఆలోచించిన విజన్ అన్ని సహకారంలో వచ్చి ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. సో ఆయనకి ఏంటంటే నివాళులు అర్పిస్తూ ఆయన ఈ అయోధ్య మందిరానికి ఎంత కృషి చేశారో ఆ కృషిని గుర్తించి మనము మా స్కూల్లో నుంచి ఆయన పేదవాళ్ళకి అందరికీ ధర్మ మార్గాల్లో నడిచి ఆయన మందిరానికి చాలా దాన ధర్మాలు చేశారు. ఆయన ప్రతిదానికి అయోధ్య మందిరానికి నేను వెనకాల ఉన్నాను మీకు అని చెప్పేసి ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు, మనం చేద్దాము, ఈ మందిరానికి మనం మొత్తం ఎంత కావాలో అంత ధనాన్ని చేరుకుద్దాము అని చెప్పేసి ఆయన్ని అడిగినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ ఇంట్లో ఉన్న 2 లక్షలు తీసుకొచ్చి సాయంకాలం లోపల ఆయన 10 లక్షలు అరేంజ్ చేసి ఇంకా ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు, ఆ మందిరం ధర్మస్థాపనం మన రామ మందిరం నిర్వహణ చేయాలి, మనం హిందువులందరూ దీనికి కృషి చేయాలి అని చెప్పేసి ఆయన తోచినంత ప్రయత్నం చేసేసి ఆయన మొత్తం ఎంత అయితే అంతా చేసి ఆయన ఆ మందిరానికి ఈ టైంలో ఆయన ఉండుంటే ఎంతో సంతోషించేవారు. ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఆయన ఇప్పుడు మందిరం నిర్మాణం జరిగి అక్కడ ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. ఆ వంతున చూసుకుని మనం ఎంతమంది రాములు ఉన్నారు, ఆయన పెట్టిన సంస్థలందరిలో ఆ ధర్మ మార్గంలో నడవాలని చెప్పేసి జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ నుంచి ఆయనకు ధన్యవాదాలు అర్పిస్తూ ఆయన ఏ లోకంలో ఉన్నా కూడా ఈరోజు సంతోషిస్తారు అని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాను. జి పుల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ.